హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి జూలై నెల 3వ తారీఖు 2024 అనగా బుధవారం నాడు మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు అయితే 12,500 బస్తాలు బోర్డు మీద రాసి ఉన్నారు. 12,500 నాన్ ఏసీ అని ఏసీ అని ఏవైనా కానీ 12,500 వచ్చాయండి. అలాగే మన మిర్చి యార్డ్కి బేరాలు పెడతారుగా ఏసీ కాయి దాదాపుగా 70 నుంచి 80 వేల దాకా బేరం పెట్టి ఉన్నారు. ఏసీ సరుకు మినిమం ఉజ్జాంపుగా ఏంటంటే మార్కెట్ కూడా స్లోగా ఉంది. తేజాలకి ఆరుమూరు కొద్దిగా అది డీలక్స్ అయితే కొద్దిగా డిమాండ్ ఉందండి. మార్కెట్ అయితే స్లోగా ఉంది. ఫ్రెండ్స్, ఏ క్వాలిటీ ఎంత పడింది ఏంది ప్రతి ఒక్కటి మీకు వివరంగా లాస్ట్ వరకు చూడండి, వివరంగా చెప్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కూడా అండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. లైక్ కూడా చేయండి. చాలామంది చూస్తాను, లైక్ చేస్తే ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. ఏదో పెడుతున్నాను మీలాంటి వాడిని, నేను కూడా మీకన్నా పెద్దోడని ఏం కాదు. మీలాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి లైక్ కొట్టి షేర్ చేస్తే కొద్దిగా ముందుకెళ్తానని ఆశ. ఏదో ఒక ఎగ్జాంపుల్ రైతుల కోసం, రైతుల కోసం కేవలంగా పెడతాను. ఏదో చెప్తున్నాడులే అని ఎవరు అనుకోవద్దు. తర్వాత చాలామంది రేట్లు ఎప్పుడు పెరుగుతాయి ఎట్లాగా ఏందని అడుగుతున్నారు కదా, దాని గురించి ఒక విషయం కనుక్కున్నాను, అది కూడా మీకు చెప్తాను. లాస్ట్ వరకు వినండి, ప్రతి కూడా మీకు అందిస్తాను ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ ఏంటంటే కర్నూలు డీడీలు మాత్రం ఎక్కడ ఎవరు పెద్దగా మార్కెట్లో పెట్టట్లేదు బేరానికి. ఒకవేళ పెట్టినా డిమాండ్ లేదు, వారికి అడగట్లా. మెయిన్ అయితే పాతకాయలు అయితే మాత్రం కర్నూలు డీడీ అయితే 10,000 నుంచి 12,000 జరుగుతున్నాయి. కొత్తవి అయితే ఎక్కడా లేవు. ఎక్కడో చోట ఉంటే 13, 14 అడుగుతున్నారు. అది అమ్మారు అనేది నేను చోట్ల అడుగుతున్నారండి. అంటే 13, 14 వేసి అడుగుతున్నారు. మార్కెట్ పెద్దగా డిమాండ్ లేదు. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 అయితే మాత్రం మీడియాలు 10,000 నుంచి 11,000 దాకా నడుస్తున్నాయండి. ఏసీ కాయి మీడియం బెస్ట్ అయితే 12,000 నుంచి 13,000 వేస్తున్నారు. బెస్ట్లు 14, 14.5 ఇంకా బాగుంటే 15. డీలక్స్ 16 అన్నారు. ప్రజెంట్ అయితే 16,000 పడింది. నేనైతే చూడాల. ప్రజెంట్ అయితే 16,000 అంటున్నారు, ఎంతవరకు నిజం. నెక్స్ట్ అలాగే నాందేడ్ నెంబర్ 5. ఈ నాందేడ్ నెంబర్ 5 కూడా బెస్ట్లో అయితే 13 వేస్తున్నారండి. డీలక్స్ అయితే 14,000 దాకా జరుగుతుంది మార్కెట్. అంతకుమించి అయితే ఏమీ నేనైతే చూడాల. నెక్స్ట్ అలాగే బుల్లెట్ వచ్చారు కూడా డీలక్స్లో అయితే 15,000 నుంచి 15,500 దాకా జరుగుతుంది మార్కెట్. అంతకుమించి అయితే మెయిన్ ఇంకెంత ఏందనేది క్లారిటీ లేదు. 15, 15.5 అన్నారండి చాలా దగ్గర. ఇంకా మంచి క్వాలిటీ ఉంటే, సైజు ఉంటే ఇచ్చే జరగవచ్చు. కాకపోతే ఉన్నట్లో సైజు తక్కువ కాబట్టి 15, 15.5 జరుగుతుంది. నెక్స్ట్ అలాగే 2043 కూడా మీడియాలు అయితే 10,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లో అయితే 12 నుంచి 13 దాకా జరుగుతుందండి. బెస్ట్లో అయితే 14.5, 15 అన్నారు. 14, 14.5, 15 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ అయితే అంత క్వాలిటీ చూడలేదు మెయిన్ అయితే. నెక్స్ట్ అదేవిధంగా బంగారం. ఈ బంగారం వచ్చేసరికి కూడా బాగా స్లో అయింది మార్కెట్. బంగారం 16,000 వేసింది కూడా 15,000 జరుగుతుంది మార్కెట్. అయితే 15,000 కొత్తవి. పాతకాయలు కూడా అయితే కాదు, కొత్తవేలే. మీడియాలు 9,000 వేస్తున్నారు. 9,000 నుంచి 10,000, 11,000 జరుగుతుంది. మీడియం బెస్ట్లో 12,000 వేస్తున్నారండి. బెస్ట్లో అయితే మాత్రం 13,000, డీలక్స్ 14. అంతకుమించి అయితే అందరూ కూడా పెద్దగా కనిపించలేదు. నెక్స్ట్ అలాగే 34 కూడా పాతకాయలు అయితే పెద్దగా అడగడం లేదండి. పెద్ద సేల్స్ అయితే లేదు, తక్కువ. కొత్త అయితే మాత్రం మీడియాలు 10,000 నుంచి 11,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లో 12,000 నుంచి 13,000. బెస్ట్లో అయితే మాత్రం 13 నుండి 14 లోపు జరుగుతుందండి. డీలక్స్ 15, 15.5 టాపు. అంతకుమించి అయితే పెద్దగా ఇవి కూడా ఎక్కడ కనబడలా. నెక్స్ట్ అలాగే సూపర్ 10. ఈ సూపర్ 10 కూడా పాతవి అయితే మాత్రం బెస్ట్లో పాత అడుగుతున్నారు చాలామంది అండి. పాత 13,000 జరుగుతుందండి. 13, 13.5, 12,500 నుంచి 13, 13.5 జరుగుతుందండి. కొత్త వచ్చేసరికి బెస్ట్ అయితే 14, 14.5, 15,000 వేస్తున్నారు. డీలక్స్ అయితే 16,000 ఇంకా బాగుంటే 16.5 కూడా జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి, ఎల్లో గోల్డ్ అయితే ఇది కూడా బాగా దీనికి స్లో మార్కెట్. పెద్దగా సేల్స్ అయితే లేదు. వీళ్ళు 10,000 నుంచి 12,000 క్వాలిటీ వేస్తున్నారండి. 13 నుంచి 14 దాకా ఒక క్వాలిటీ మార్కెట్ జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 1081 సువర్ణ బ్యాడ్ ఉంది. 1081 సువర్ణ బ్యాడ్ కూడా పెద్దగా సేల్స్ అయితే లేదు. పెద్దగా సేల్స్ లేదు, ఎక్కడా కనబడలేదు. కాకపోతే నిన్న చూసారుగా ఏసీల కాడే మచ్చు చూపించారు. యాడ్లోనైతే నేనైతే చూడలేదు. ఏసీ కాడ మచ్చు చూపిస్తే 12,000 జరిగింది. వీడియో కూడా పెట్టారు, మీరు చూసారో లేదో. చూడకపోతే ఒకసారి చూడండి. నిన్న పెట్టిన వీడియోలో 1081 సువర్ణ బ్యాడ్గా 12,000 జరిగింది. పాతవని పెట్టేశాను పొరపాటున, కొత్తయే 12,000 వేశారు. తర్వాత చెప్పాడు ఆయన ముఠా యాడ్లో. నెక్స్ట్ అలాగే 341 కూడా పాతవైతే 9,000 నుంచి 10,000, 11 ఇంకా బాగుంటే 12,000 వేస్తున్నారండి. కొత్తవి వచ్చేసరికి మీడియం బెస్ట్లో అయితే 13 నుంచి 14,000 జరుగుతుంది. బెస్ట్లో అయితే 15, 15.5 దాకా వేస్తున్నారు. డీలక్స్ 16. కాకపోతే డీలక్స్ యాడ్లో కనిపించలా. 341 డీలక్స్ అయితే 15, 15.5 చూసా బెస్ట్లు. నెక్స్ట్ అలాగే 273 కుబేరా, ఇవి కూడా పెద్దగా సేల్స్ లేవు. బెస్ట్లో ఇవి కూడా బాగుంటే 14, 15 దాకా మార్కెట్ జరుగుతుంది. పెద్దగా ఎవరు అడగట్లేదని విన్నానండి. 273 కుబేరా అడగట్లేదు. చాలా కొట్లు అడిగితే అవి పెట్టట్లేదమ్మా, ఎవరు అడగట్లేదు, డిమాండ్ లేదని అన్నారు. నెక్స్ట్ అలాగే 5531 సింగండి బ్యాడ్గా ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. 100 రూపాయలు వేస్తారు. వీడియో పెట్టాను రీల్స్లో, ఇంకా ఫుల్ వీడియో కూడా పెడతాను మళ్ళీ. ఇంకా ప్రతి ఒక్క క్వాలిటీ కూడాను 100 రూపాయలు వేస్తారు.
ఇవి పాతవి అయితే 9, 10, 11 దాకా జరుగుతుందండి. అది కొత్తవి 100 రూపాయలు బండి. కొత్త వచ్చేసరికి అయితే మీడియాలు 9,000 నుంచి 10,000 జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు అయితే 11, 12, 13,000 దాకా వేస్తున్నారండి. అంతే ఆ విధంగా కొత్తవి అయితే 11, 12,000 దాకా వేస్తున్నారు. బెస్ట్లు 13, 13.5 దాకా జరుగుతుంది. నెక్స్ట్ అలాగా డీలక్స్ అయితే పెద్దగా ఎక్కడా కనిపించలేదు. 355 బ్యాడ్కి కూడా ఇవి కూడా సేమ్ అలాగే మీడియాలు అయితే 9,000 నుంచి 10, 11 వేస్తున్నారు. బెస్ట్లు 13, 14. డీలక్స్ అయితే మాత్రం 15, 16 దాకా అంటున్నాను. నేనైతే వినలా, 15, 16 అన్నారు. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వచ్చారు. అవి కూడా మీడియాలు అయితే 10,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు 12 వేస్తాను. 12,000, 12,500 దాకా జరుగుతుంది. బెస్ట్లు అయితే 13, 13,500 వరకు వేస్తున్నారు. డీలక్స్ 14 నిన్న పెట్టి అది కూడా ఆరుమూరు కూడా పెట్టాను. చూడండి 14,000 వేశారు. నెక్స్ట్ అలాగే షార్క్ వన్ కూడా ఇవి కూడా బాగా దీనికి అసలు బాగా మీడియం బెస్ట్లు అయితే 14,000 జరుగుతుందండి. మీడియం బెస్ట్లు అయితే 14,000 నుంచి 14,500, ఇంకా బాగుంటే 15 వేస్తున్నారు. బెస్ట్లు అయితే మాత్రం 15,500 నుంచి 16 దాకా వేస్తున్నారు. డీలక్స్ బెస్ట్లు అవే ఇంకా ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే రోమియో 26 కూడా మీడియం బెస్ట్ అయితే 14,000 నుంచి 15,000 వేస్తున్నారు. బెస్ట్లు వచ్చేసరికి అయితే 15,500 నుంచి 16, 16,500 దాకా జరుగుతుంది మార్కెట్. డీలక్స్ అయితే 17,000 అంటున్నారు. ఇంకా అంతవరకు డీలక్స్ అయితే 17,000 మేము మార్కెట్ ప్రస్తుతానికి అయితే చూడాల, స్లోగా మార్కెట్ నడుస్తుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే ఈ క్లాసిక్ వచ్చేసరికి కూడాను మీడియాలు 10,000 వేస్తున్నారండి. మీడియం బెస్ట్లు అయితే 11,000 వేస్తున్నారు. బెస్ట్లు 12, 12,500 దాకా జరుగుతుంది. డీలక్స్ అయితే 13,000 అండి. అంతకు మించేది అది కూడా పెద్దగా మార్కెట్లో చూడలేదు. నెక్స్ట్ అలాగే 275, 279 ఉన్నాయి కదా, ఇవి కూడా ఉన్నాయి. 9,000 నుంచి 10, 12,000 ఇంకా బాగుంటే 13,000 మధ్యలో మార్కెట్ జరుగుతుంది. అంతకు మించేది పెద్దగా మార్కెట్లోనైతే కనబడలేదు. నెక్స్ట్ అలాగే తేజ వచ్చేసరికి కూడా బాగా కొద్దిగా మీడియాలు ఇవన్నీ స్లో అయినాయి కానీ డీలక్స్ అయితే 19, 19.5 దాకా మార్కెట్ నడుస్తుంది. క్వాలిటీ బాగుండాలి కానీ. మీడియాలు 10,000 నుంచి 12,000 ఒక రకం వేస్తున్నారు. పిక్కలు ఇలాంటి వాళ్ళను. మీడియం బెస్ట్లు అయితే 14 నుంచి 15,000 మీడియాలే సైజు ఉన్నవి. 14,000 నుంచి 15,000 కూడా జరుగుతుంది మార్కెట్. కలర్ఫుల్గా సైజు ఉంటే మీడియం బెస్ట్లు 16 నుంచి 16.5 ఎక్కువ, ఇంకా బాగుంటే 17 కూడా వేస్తున్నారు. బెస్ట్లు వచ్చేసరికి అయితే 17,500 నుంచి 18,000, 18,500 వరకు మార్కెట్ జరుగుతుందండి. డీలక్స్ అయితే 19, 19.5 వరకు చూసిన. తేజ తాలు కూడా 9,000 నుంచి 10,000 వేస్తున్నారండి. ఇంకా రంగు బాగుంటే 11,000 కూడా జరుగుతుంది. ఆరుమూరు తాలు ఆల్రెడీ వీడియో పెట్టా. 7,000 నుంచి 8,000 మధ్యలో ఆరుమూరు తాలు జరుగుతున్నాయి. ఈ షార్క్ తాలు ఇవి ఏమైనా కానీ సీడ్ రకాలు అయితే 4,000 నుంచి 5,000, 6,000 దాకా జరుగుతుంది. షార్క్ తాలు అయితే 7,000, 7,100, 8,000 దాకా జరుగుతుంది. అలాగే మార్కెట్ ఎందుకు పెరగట్లేదు ఏందనే దానికి మీరు చాలామంది అడుగుతున్నారు కదా. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టేందుకు చాలా టైంకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్ రాజకీయం మారింది, వ్యవస్థ మారినా ఫస్ట్ అప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా ఏం మారలే. ఇంకా 2-3 నెలలు పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ సర్దుకోవాలి కాబట్టి 2 నెలలు మినిమం పట్టిద్ది. ఎక్కడక్కడ చెక్ పోస్టులు కాడ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళందరూ మారుతూ ఉంటారు. టోల్ గేట్లు కాడ ఉన్న వీళ్ళందరూ మారి అందరూ మళ్ళీ కొత్తగా చేరి వీళ్ళందరూ ఇది అయ్యేసరికి కొద్దిగా టైం పట్టిద్దండి. అలాగే దీని గురించి మళ్ళీ వివరంగా ఇంక వీలైతే ఈరోజు రేపు 2 రోజులు మంచి వీడియో పెడతాను. ప్రతి ఒక్కరు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ.